Please subscribe to our YouTube channel. Like and share this video. సర్వ పూజలకు ఆది దైవము సర్వ దైవతములకు మొట్టమొదటి దైవము తొండమునేకదంతమును తోరపు బొజ్జయు ఇంత పెద్ద బొజ్జ ఉన్నది తోరపు బొజ్జయు వామహస్తమున్ మెండుగ మ్రోజు గజ్జలును మెల్లని చూపులు మందహాసమున్ కొండక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల వజ్జవై ఉండెడు పార్వతీ తనయ ఓయి గణాధిపనీకు మృక్కెదన్ తొండమును ఏకదంతమును తోరపు బొజ్జయు బొజ్జ ఎందుకు పెద్దదున్నది ఆయనకు సర్వ విద్యలకు మూలము ఆయన విద్యాధిపతి ఎట్లా గణములకు అధిపతియో విద్యలకు సర్వ విద్యలకు కూడా ఆయన అధిపతి అంటే సరస్వతి కదా విద్యాధిపతి నిజానికి కానీ ఈయన ద్వారములో ముందు ఉన్నాడు ప్రతి చోట ఏ పనికైనా ఉన్నాడు అన్నిటికీ అందువల్ల ఈయనను కొలిస్తే విద్య కూడా నిర్విఘ్నంగా వస్తుంది అందువల్ల ఈయనకు మొదటి నమస్కారం చెల్లించాలి పెద్ద బొజ్జ ఎందుకున్నది అంటే దాని నిండా విద్యలే మంత్రములే అందుకనే మంత్రాధిదైవతమైన గుహుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి మంత్రానికి అధిపతి కానీ అటువంటి వానికి కూడా గురు గుహ అన్నారు ఈయన గురువు ఆ గుహునికి కూడా సుబ్రహ్మణ్య స్వామికి కూడా మంత్రము ఫలించాలి అంటే గురువు ఈయనే ఆయనకు అన్నగా ఈయన మంత్రాన్ని బోధించాడు సుబ్రహ్మణ్య స్వామికి కూడా అందువల్ల అసలు అందుకే ఈయనను కవీనాం కవి గురూణాం గురుహు అన్నారు కవులకే కవి అన్నారు కవి అంటే ఏదో మామూలుగా లోకంలో ఉండే కవులు ఇప్పుడు మనకు వాల్మీకి కవి వ్యాసుడు కవి వాళ్ళని ఋషులు అన్నారు కాళిదాసు కవి భవభూతి కవి భారవి ఇట్లాంటి వాళ్ళందరూ ఉన్నారు మొట్టమొదటి కవి ఎవరంటే బ్రహ్మ అంటే సృష్టికర్త కదా కాబట్టి ఆయన కవి అంటే బ్రహ్మ కవి అంటే నారాయణమూర్తి కవి అంటే శివుడు వీళ్ళు కవులు ఈ ముగ్గురికి కూడా ఈయన కవి అన్నారు అంటే సృష్టికర్తలకే సృష్టికర్త ఈయన అది ఆ గణపతి యొక్క స్వరూపము అందువల్ల ఆదౌ పూజ్యో గణాధిప ఈయనని పూజించవలసిందే మొట్టమొదట ఏ దైవతమైనా ఇంకా మానవులకు చెప్పవలసిన పనే లేదు అందువల్ల మొట్టమొదట గణాధిపతికి పూజ చెల్లించియే సర్వ వైభవములు సర్వ కళ్యాణములు సర్వ కార్యములు మానవులకు సిద్ధించవలసి ఉన్నది. Please subscribe to our YouTube channel. Like and share this video.